హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ప్రీవియస్ ఎపిసోడ్లో సాబో రెవల్యూషనరీ ఆర్మీతో ఇలా చెప్తూ ఉంటాడు, ప్రపంచంలో రాజు లేనప్పటికీ సింహాసనంపై ఒకరు కూర్చుని ఉన్నారు అని. ఇలా చెప్తూ ఉండగా ఎవరికి తెలియని వ్యక్తి లులేషియా రాజ్యాన్ని మ్యాప్ లో లేకుండా తుడిచిపెట్టేస్తాడు. అలాగే సముద్రంలో లూఫీ టీం వెళ్తూ ఉండగా ఒక పిల్ల కనపడుతుంది. ఆ పిల్లని కాపాడే సమయంలో షీ షార్క్ ఆ సీన్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇక ప్రెసెంట్ కి వెళ్తే ఆ షార్క్ ను చూసి అందరూ కంగారు పడుతూ ఉంటారు. షార్క్ చాలా పెద్దగా ఉండడం వల్ల సన్నీతో సహా అందరినీ మింగేసే సమయంలో వెంటనే జింబే జస్ట్ మిస్ లో షిప్ తో సహా అందరినీ కాపాడతాడు. ఆ కొంతసేపు అందరూ అల్లల్లాడిపోతూ ఉంటారు. అదే టైంలో లూఫీ, చాపర్ అలాగే ఆ పిల్లతో సహా అందరూ సముద్రంలో పడిపోతారు. వెంటనే జింబే, ఇది మంచిగా లేదు, లూఫీతో వాళ్ళు కూడా సముద్రంలో పడిపోయారు. ఫ్రాంకీ, దీనిని చూసుకో, అలాగే షిప్ ని మా వైపుగా తీసుకురా అని సముద్రంలోకి వాళ్ళని కాపాడడానికి దూకుతాడు. సార్, ఇదంతా నాకు వదిలిపెట్టు అని ఫ్రాంకీ అంటే జింబే లూఫీని మిగతా వాళ్ళని చూసి కాపాడడానికి వెళ్తూ ఉండగా ఇక ఫ్రాంకీ ఆలోచించకుండా సన్నీతో సముద్రంలో ల్యాండ్ అవుతాడు. ఎదురుగా చూస్తే షీ షార్క్, ఎవరితోనండి ఈ ఆటలు, సన్నీ ఇది నువ్వు చేస్తావరా అని షిప్ బాటంలో ఉన్న ర్యాబిట్ ని స్టార్ట్ చేస్తాడు. ఇక లూఫీని మిగతా వాళ్ళని కాపాడడానికి ఫాస్ట్ గా వెళ్తూ ఉండగా షిప్ వెనకాలే షార్క్ వెంబడిస్తూ ఉంటుంది. షార్క్ మిషన్ అవడం వల్ల మిసైల్స్ తో షిప్ పైకి దాడి చేస్తూ ఉంటుంది. అలా ఆ మిసైల్స్ సన్నీ వైపు దూసుకెళ్తూ ఉంటే అప్పుడే ఓసప్ వాటిని చూస్తాడు. చూసిన వెంటనే ఫ్రాంకీకి చెప్పినా అప్పటికే లేట్ అయిపోతుంది. అవి నేరుగా వచ్చి సన్నీకి తగలగానే షిప్ అలా గాలిలోకి లేచి సముద్రంలో అందరితో సహా మునిగిపోతుంది. ఉంటే ఒక పక్క జింబే లూఫీని, చాపర్ని ఆ పిల్లతో సహా సముద్రం పైకి తీసుకుని వచ్చి చూస్తే సన్నీ మునిగిపోయిందని తెలియక జింబే లూఫీ వాళ్ళతో, ఏం కంగారు పడకండి, తొందరగానే ఇక్కడికి సన్నీతో చేరుకుంటారని చెబుతూ ఉంటాడు. ఇక షీ షార్క్ నిమిషం కూడా లేట్ చేయకుండా వీళ్ళ మీద కూడా దాడి చేయడానికి వస్తూ ఉంటుంది. అది చూసిన జింబే, ఇది ఇది మళ్ళీ వస్తుందిరా అని అంటూ ఉంటే షీ షార్క్ నోరుని తెరిచి వీళ్ళ వైపు టార్గెట్ చేసి మళ్ళీ మిసైల్ ను వదులుతుంది. అది చూసిన జింబే, దీనమ్మ, మీరు ఊపిరిని బలంగా పీల్చుకోండి, మనం సముద్రం అడుగుకు వెళ్ళబోతున్నాం అని అనడంతో ముగ్గురు ఊపిరిని బలంగా పీల్చుకుంటారు. ఇక లేట్ చేయకుండా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరొక పక్క సన్నీ మునిగిపోతూ ఉంటుంది. అందరూ కూడా ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించే టైంలో షీ షార్క్ షిప్ ని అమాంతం మింగేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే సీన్ లోకి ఎవరో వచ్చారు కదా, నీకెలా తెలుసురా? సినిమాలో చూడలేదు, నువ్వు కంటిన్యూ చేయి. అలాగైతే ఒక రోబో రావడం చూసి షార్క్ వణికిపోతూ ఉంటుంది. వెంటనే ఆ రోబోట్ షీ షార్క్ పై దాడి చేస్తుంది. ఆ దెబ్బకి అది అక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక పక్క లూఫీ టీం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఊపిరాడక. ఇది ఇలా ఉండగా నేవల్ బ్రాంచ్ G14 లో తాసికి అక్కడ ఉన్న పిల్లలకి తాగడానికి మెడిసిన్ తీసుకువెళ్ళి ఇస్తూ ఉంటుంది. అందరూ కూడా నీ కోసం తాగుతున్నాం తాసికి అని మెడిసిన్ తాగడం స్టార్ట్ చేస్తారు. ఈ మెడిసిన్ ఎందుకు ఇస్తున్నారంటే సీజర్ వల్ల వాళ్ళు పెద్దగా మారిపోయారు. ఆ మెడిసిన్ తాగడం వల్ల నార్మల్ సైజుకు వస్తారని అందరికి రోజు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడే టాసికి దగ్గరికి వాయిస్ అడ్మినర్ డోలా వస్తారు. నేను నిన్ను ఒక నిమిషం దొంగలించొచ్చా? హెల్మెంబో అనే ఆకతాయి గురించి నువ్వేనా నాకు చెప్పగలవా అని డోలా అడిగితే టాసికి ఏమో అంటే నాకేమీ తెలియదు, కానీ అతని ప్రాణ స్నేహితుడికి తెలిసి ఉండొచ్చు, నాకేం అర్థం కావట్లేదు అని డోలా అంటే టాసుకి, కెప్టెన్ గోపి నా ప్రియమైన జూనియర్ సహోదరుడు మాత్రమే. ఇక వీరిద్దరూ ఇలా మాట్లాడుకునే సమయంలో ఒక పక్క హెల్మెంబో, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అబ్బాయిలు, మేమిద్దరం చాలా మంచి సహోదరులు, దయచేసి పైరట్ దీవికి మాతో రండి, ప్లీజ్ కోబిని కాపాడడానికి రండి అంటూ ప్రిన్స్ గ్రేస్ ని ఎబిరా, హెల్మెంబో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఏడుపాపి తల పైకెత్తు, కోబిని తీసుకువెళ్ళిన పైరట్ ఐలాండ్, ది ఎంపరర్ ఆఫ్ ద సీ, బ్లాక్ బెయిర్స్ అడ్డా, ఇది నీకు తెలుసు కదా? అవునా? ఎవరు ఆ దీవిలోకి కొంచెం కూడా వెళ్ళలేరు. అక్కడంతా రక్తాన్ని తాకే సముద్రపు దొంగలు గుంపులు గుంపులుగా ఉంటారు. తేనె తీగలాంటి మిమ్మల్ని కాల్చుకుని తినేస్తారా, అందుకే దాన్ని బిహేవ్ అని కూడా అంటారు. మనం అంత తేలిగ్గా చేరుకునే స్థలం కాదు. వెంటనే హెల్మెంబో, నాకు తెలుసు, అందుకే నేను మీ సహాయం అడుగుతున్నాను, ప్లీజ్. అరే కుర్రాడా, నేను చెప్పేది, ఎగ్ హెడ్ ఐలాండ్ ఇక్కడికి దగ్గరగా ఉంది, సెరాఫేమ్ ని తీసుకుందాం. సెరాఫేమా? నీ బుర్ర పని చేయడం లేదా? అలా కోపం పడకండి ప్లీజ్. రే, నేను చెప్పేది విను, ఇప్పుడు డ్రాగన్ కూడా సంప్రదించలేను, అలాగే మనం చేయగలిగేది ఏమీ లేదు.
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక గ్రాస్ అలా అనడంతో హెల్మెంబో కాపీ కోసం నేవీ హెడ్ క్వార్టర్స్ అంతా తత్తరిలా అరుస్తూ ఉంటాడు. మరొక పక్క హెగ్ హెడ్ ఐలాండ్ కి లూఫీ టీం చేరుకుంటుంది. అప్పుడే బన్నీ, ఏంటి నేనెవరో నీకు తెలీదా? అవును తెలీదమ్మా, ఏంటంటావు అయితే? మీ అందరి అలాగే ఇతరులతో పాటు నేను కూడా వరస్ట్ జనరేషన్తో పిలుచుకుంటాను. ఓ మీరు కూడా వరస్టేనా? వీడిని తిడదామన్నా అంతకంటే మూర్ఖుడు. 2 ఏళ్ల క్రితం నేను కూడా సభ ఓడిలో ఉన్నాను. నా పేరు బన్నీ. నేను నీ శత్రువుని, ఇది మర్చిపోకు. కానీ నువ్వు నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు బొగ్గి. అన్న వీడు ఎవడి పేరు సరిగ్గా పలకడా? ఆవిడ ఎంత అందంగా కూర్చుంది. నువ్వు పక్కెళ్ళాడుకోరా హాలీవుడ్. సరేలే, నువ్వు కంటిన్యూ చేయి. అలాగేనండి. కొంచెం ఫన్నీగా చాపర్ లూఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే బన్నీ, ఇతను 4 ఎంపరర్స్ లో ఒకడా? నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ సన్ ఆఫ్ ద సీ జింబే కూడా వారితోనే ఉన్నారు. ఓయ్, ఆ వాంటెడ్ పోస్టర్లో ఏమిటి నీ జుట్టు తెల్లబడింది అని విన్నాను. వార్తాపత్రికలు కూడా దానిని హంగామా చేశారు అని లూఫీని అడగడంతో లూఫీ యాక్షన్ చేసి చూపెడతాడు. అది చూసి బన్నీ, చిచి ఏంటి నువ్వు చేసేది? పోలే గానీ మీ ఫ్రెండ్స్ ఏమయ్యారు అని అడగడంతో లూఫీ వాళ్ళు బాగానే ఉంటారు. జింబే ఏమో నీ స్నేహితులకి అలాగే నీ షిప్ కి ఏమైందని అడుగుతాడు. ఇక బన్నీ, నేను ఒంటరిగానే వచ్చాను. వస్తూ ఉండగానే ఐరన్ మాన్స్టర్ నా షిప్ ని నాశనం చేసింది. దాన్ని బోల్ట్ పీకేయాల్సిందే. జింబే ఏమో నీకెంత కష్టం వచ్చింది. ఇక బన్నీకి లూఫీకి చాపర్కి ఆకలి దంచేస్తుంది. అప్పుడే చాపర్ అర్జెంట్గా రెస్టారెంట్కి వెళ్ళాలి, కానీ మన దగ్గర మనీ లేదు. ఇక బన్నీ ఏమో, ఎంత తింగరోలరా మీరు, ఇక్కడ రెస్టారెంట్ ఏమి ఉండదు. ఈ ద్వీపం ప్రభుత్వానికి చెందినది. నేను నిన్ను ముంచేయచ్చు కూడా. ఈ దీవి పేరు హెగ్ హెడ్. ఇక్కడ డాక్టర్ వెగపంక్ ప్రయోగశాల కలిగి ఉంటుంది మరియు ఇది భవిష్యత్తుకి 500 సంవత్సరాల ముందుది. ఇక ఇక్కడ ఎలా మాట్లాడుకుంటూ ఉంటే మరొక పక్క ఆ జాయింట్ రోబోట్ సన్నీ షిప్తో సహా లూఫీ క్రూమేట్స్ కూడా సముద్రంలోంచి బయటకు తీస్తుంది. అందరూ కూడా అమ్మయ్య బయటికి తప్పించుకున్నాం అని నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఆ రోబోట్ వైపు చూస్తూ ఉంటారు. జోరో ఏమో ఏమన్నా తేడా జరిగితే వేసేద్దామని రెడీగా కత్తి పెట్టుకుని ఉంటాడు. ఫ్రాంకీ ఓసప్ ఏమో రోబోట్ ని చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అప్పుడే రోబోట్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంటూ ఉంటుంది. ఒకరు బయటకు వస్తూ, ఇది మంచిగా లేదు, నేను మళ్ళీ విఫలమయ్యాను. జీవుల ప్రాథమిక కోరికలను నేను ఎందుకు నియంత్రించలేకపోతున్నాను? అబ్బాయిలు, ఇది నన్ను ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ లూఫీ టీం వైపు చూస్తూ బయటకు ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్రాంకీ, మీరు మాకు తెలియదు కానీ మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయి వీళ్ళని పట్టించుకోకుండా ఆ షార్క్ గాని ఆ షిప్ ని తినేసి ఉంటే వాళ్ళ వస్తువులు సామానాలు అన్ని కోల్పోయే వాళ్ళం. ఈ సిస్టమ్ ఎర్రర్ వల్ల షార్క్ కంట్రోల్ తప్పి ఉండాలి. హే, ఇప్పుడు ఎవరు సముద్రపు దొంగలను రక్షించారని చెప్పారు? నేను ప్రభుత్వం కోసం పనిచేస్తున్న మేధావి అయిన శాస్త్రవేత్తను. నా పేరు డాక్టర్ వెగపంక్.